రెండో మాట, యోనా 3 రాత్రింబగళ్ళు ఉన్నాడు. మరి యేసుప్రభు ఎక్కడున్నాడు? శుక్రవారం చనిపోయాడు, శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం, శనివారం రాత్రి. ఒక రాత్రి ఒక పగలైపోయింది. ఇక్కడ ఒక రాత్రి ఉంది. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే లేచాడు. సో ఒక పగలు తీసుకుందాం. మిగిలిన రాత్రులు ఎక్కడా? మిగిలిన పగళ్ళు ఎక్కడా? ఓ సంతోషపడిపోతారు. క్రైస్తవులు దెబ్బ కొట్టేశాం. క్రైస్తవులు ప్రేమపూర్వకంగా మాట్లాడే ప్రజలు. క్రైస్తవులు మీరు దెబ్బ కొడితే ఇంకోటి కొట్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రభువు నేర్పించింది అదే. కానీ క్రైస్తవులకు ఇంకొక ఆజ్ఞ ఉంది. అదేమిటి అంటే 1 పేతురు 3వ అధ్యాయం 16వ వచనం ఏమని చెప్తాడు అంటే, నీ నిరీక్షణను బట్టి హేతువు అడిగే ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పాలి. సాత్వికం ఎందుకు అంటే మా ప్రభు మనకు అదే నేర్పించాడు. ఆయన అన్నాడు, నేను మిక్కిలి సాత్వికుడును, నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి అన్నాడు. ఆయన ఇంకొక మాట అన్నాడు, భయము కలిగి ఉండాలి. ఎవరికి? దేవునికి. ఒకానొక రోజు ఆయన ప్రశ్నిస్తాడు, నీ ముందు నీ సహోదరుడు కూర్చున్నాడు, ఆయనకు అర్థం